ఉండని చెప్పరు వాళ్ళు. నా భావం వెళ్ళిపోవాలి అంతే, అది వాళ్ళ ధోరణి. కాబట్టి ఇదేదో ఇప్పటికిప్పుడు జనాల్ని మార్చేయడం కాదు. మోడీ యాక్టివిటీస్ అవి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా 10-11 కార్యక్రమాలు పెట్టబోతున్నారు. అంటే బీజేపీ పెడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది, లేదా రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు. ఫైనల్ గా చంద్రబాబు కూడా పాల్గొనబోతున్నారు. ఇక్కడ వాళ్ళకి ఒక ఇగో అడ్డొచ్చింది, చంద్రబాబు గారిని వాళ్ళ పార్టీలో అడ్డుపడుతున్నారు, మీరు వెళ్ళి బీజేపీ 12 ఏళ్ల పాలనకు మీరెందుకు అనేసి. కానీ మనం ఇప్పుడు కూటమిలో ఉన్నాం, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళనంటే ఎట్టా అంటున్నారు ఆయన. రాబోయేటటువంటి రోజుల్లో ఈయన డేట్ ఇవ్వాల్సిందే, వాళ్ళు మాట్లాడాల్సిందే. బీజేపీ పెట్టే మోడీ 12 ఏళ్ల విజయోత్సవ సభకి చంద్రబాబు కూడా అటెండ్ అవుతారు. అంటే ఈయన కూటమిలో ఉన్నారు కాబట్టి. ఇదివరకు అయితే ఉండేవాళ్ళు అట్లా రారుగా పార్టీ మీటింగ్ కి. అవును అవును, ఇప్పుడు వస్తున్నారు. కానీ అంటే సక్సెస్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ గెలవడం కానీ ఇలాగా కొన్ని రాష్ట్రాలు కైవసం చేసుకున్నారు ఈ 12 నెలల్లో. ఇవన్నీ మోడీ నిర్ణయాలు అవ్వచ్చు, లేదంటే భారతీయ జనతా పార్టీ క్రెడిట్ అవ్వచ్చు, ఏదేమైనా. కానీ అదే నేపథ్యంలో తిరుగుబాట్లు, ఇప్పుడు అన్నామలై లాంటి వాళ్ళు పార్టీని వదిలేస్తున్నారు. సొంతంగా ఆయన పార్టీ పెడతానని చెప్పారు, మరి పెడతారో లేదో తెలియదు. అంటే ఇటువంటి కూడా రేపొద్దున్న ఎదురు దెబ్బ అవుతుందా? అంటే పార్టీ ఈ కార్యక్రమాలకి దానికి ఏం సంబంధం లేదు, అదొక రొటీన్. ఇప్పుడు ఇదివరకు ఉమాభారతి సీనియర్ మోస్ట్ నాయకురాలు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా చేసింది, మధ్యప్రదేశ్ చేసింది. కానీ ఆ తర్వాత మోడీని వ్యతిరేకించింది, ఏమైనా సెట్ అయిందా? యశ్వంత్ సిన్హా, జస్వంత్ సింగ్ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది వ్యతిరేకించారు. అద్వానీకి బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు వ్యతిరేకించారు, అయితే కాలగర్భంలో కలిసిపోయారు. ఇంకోటి అక్కడ విషయం ఏంటంటే బీజేపీలో తిరుగుబాటుదారు, ఇప్పుడు కాంగ్రెస్ లో తిరుగుబాటుదారులు ఒక గ్రూపు, అనుకూలం ఒక గ్రూపు.